హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నౌ లెట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ మై ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు వస్తాయి. ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏపీ టెట్కి సంబంధించి టాపిక్ వచ్చేసి టుడే సైకాలజీ అప్లోడ్ ఇన్ మై వీడియో. ఈ మనకి ఎంతోమంది మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు ఉన్నారు కదా ఈ సైకాలజీకి సంబంధించి. వారిలో నేను ఇవాళ ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం అనేదాన్ని అప్లోడ్ చేస్తున్నాను. అంటే ఆ యొక్క దశలు, వాటికి సంబంధించి వయోపరిమితులు, మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు, వాటి యొక్క గుణము లక్షణము, అంటే వాళ్ళ యొక్క పూర్వ శైశవ దశ, అంటే పుట్టిన తర్వాత ఉన్నటువంటి పుట్టుకకు సంబంధించిన దశ. ఇది 1.5 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ పుట్టుకకు సంబంధించింది పూర్వ శైశవ దశ. నమ్మకము అపనమ్మకం అనేది వీళ్ళ యొక్క సాంఘిక పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి. అలాగే వీళ్ళ గుణం లక్షణం ఏంటంటే ఆశ అనమాట. అది మరి చంటి పిల్లలు కదా, వాళ్ళకి నమ్మకం అపనమ్మకం అనేవి వాళ్ళకి ఏర్పడేటటువంటి భావనలు, పరిస్థితులు అని చెప్పి ఎరిక్సన్ అనే ఆయన చెప్తున్నారు. ఉత్తర శైశవ దశ అంటే 1.5 సంవత్సరాల నుండి 3 సంవత్సరాలు అనమాట. అప్పుడు వాళ్ళకి ఏమొస్తుందంటే స్వయం ప్రతిపత్తి, సిగ్గు, సంశయము, మనోబలము. అప్పుడు వాళ్ళకి ఇలాంటి సాంఘిక క్లిష్ట పరిస్థితులు అనేవి వాళ్ళు ఎదుర్కోవడం జరుగుతుంది. అంటే వాళ్ళు స్వయంగా ఏదైనా చేయడం, అంటే ముట్టుకోవడం, నడవడం, తీసుకోవడం, అలాగే సిగ్గుపడటం, సంశయించడం, ఏదైనా తీసుకోవాలంటే సంశయించడం, ముట్టుకోవాలన్నా వాళ్ళకి మనోబలం అనేది అప్పటి నుంచి వచ్చే లక్షణం అనమాట, గుణము. క్రీడాదశ, ఈ క్రీడాదశ అనేది 3 నుంచి 5 సంవత్సరాలలో ఉంటుంది. ఇది ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు చొరవ తీసుకోవడం, అపరాధ భావం, అంటే చొరవ తీసుకుంటారు. ఆ తర్వాత ఆ చేసిన పని ఏమైనా తప్పు ఉందా అని చెప్పి వాళ్ళ అపరాధ భావాన్ని కలిగి ఉంటారు. వాళ్ళ యొక్క గుణం లక్షణం ఏంటంటే లక్ష్యం అనమాట. వాళ్ళు అనుకున్న పని చేయడం అనేది వాళ్ళ యొక్క లక్ష్యము. తర్వాత పాఠశాల దశ వచ్చేసి 6 నుంచి 12 సంవత్సరాలు. ఇక్కడ ఏమవుతుందంటే శ్రమశీలత, న్యూన్యత, సామర్థ్యము. ఈ స్కూల్కి వెళ్ళే వయసులో ఏమవుతుందంటే వాళ్ళు శ్రమ పడుతూ ఉంటారు కదా, అది చదువుకి, ఆడుకోవడానికి, ఏదైనా కావచ్చు, అది శ్రమ. అలాగే వాళ్ళు పక్క వాళ్ళని చూసో లేకపోతే ముందు వాళ్ళని చూసో ఇట్లా రకరకాలైన సాంఘిక పరిస్థితులు ఏమి ఎదుర్కొంటారంటే న్యూన్యతా భావాన్ని కలిగి ఉంటారు వాళ్ళు. అప్పుడు వాళ్ళ యొక్క సామర్థ్యం అనేది వాళ్ళ యొక్క లక్షణం బయటపడుతుంది. తర్వాత కౌమార దశ, ఇది 12 నుంచి 20 సంవత్సరాలు ఉంటుంది. ఇదేంటంటే పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధము, అలాగే లక్షణం వచ్చేసి విశ్వసనీయత అనమాట. అంటే వాళ్ళ యొక్క చేయవలసినటువంటి పని ఏంటి, ఆ చేసిన పనిలో ఏమన్నా అనుమానం ఉందా అనే ఒక చేసిన పని గురించి సందిగ్ధంగా ఆలోచించడం అనేది చేస్తూ ఉంటారు, క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటారు. అలాగే విశ్వసనీయత అనేది ఆ యొక్క గుణము, లక్షణం అనేది, విశ్వసనీయత అనేది వాళ్ళు సరిగ్గా విశ్వసించుకున్నారా ఆ యొక్క లక్ష్యం మీద అనేది ఆలోచిస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి పూర్వ వయోజన దశ. ఇది పూర్వ వయోజన దశ వచ్చేసి 20 నుంచి 30 సంవత్సరాలు ఉంటుంది. ఈ పూర్వ వయోజన దశలో వాళ్ళు ఏంటంటే సాన్నిహిత్యము, ఏకాంతము అనే దానికోసం తాపత్రయపడుతూ ఉంటారు. అంటే స్నేహం అనమాట. అలాగే ఏకాంతం, ఒంటరితనాన్ని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. అలాగే ప్రేమ, ఈ వయసులో మరి వాళ్ళకి ప్రేమ అనేది చిగురించే వయసు అనమాట. అసలు 16 నుంచే ఈ యొక్క దశ అనేది ప్రారంభం అవుతుంది. ఇది ఈ యొక్క సంక్లిష్ట స్థితి ఏంటంటే సాన్నిహిత్యం, తోడు కోరుకోవడం, ఏకాంతం, ఒంటరిగా ఉండాలనుకోవడం, అలాగే లక్షణం ఏంటంటే ప్రేమ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మధ్య వయోజన దశ. ఇక్కడికి వచ్చేసరికి 30 నుంచి 60 సంవత్సరాలు అవుతుంది. ఈ 30 నుంచి 60 సంవత్సరాల దశలో వాళ్ళకి ఉత్పాదకత, స్తబ్దత, అంటే వాళ్ళు ఏదైనా సరే సాధించినటువంటి దాన్ని, దానికి సంబంధించినటువంటిది ఆదాయం కావచ్చు, సంపద కావచ్చు, పెంపొందించడం, ఉత్పత్తి చేయడం, అలాగే అది కొంతకాలం అయిన తర్వాత సంపాదించిన దాన్ని స్తబ్దుగా ఉండిపోతారనమాట. ఇంకా ఏమీ చేయలేము, ఇంకా రిటైర్మెంట్ వయసు వచ్చింది మనకి అని చెప్పి స్తబ్దత అనేది వాళ్ళలో నెలకొనేటువంటి క్లిష్ట పరిస్థితి. ఇంకా మన పని అయిపోయింది అనుకునే స్థితికి వస్తారు. అప్పుడు ఏంటంటే సంరక్షణ కోరుకుంటారనమాట ఇతరుల నుంచి, అంటే పిల్లల నుంచి, సమాజం, వాటన్నిటి నుంచి కూడా ఆ లక్షణం ఏంటంటే సంరక్షణ అనేదాన్ని కోరుకుంటారు. ఇంకా పరిపక్వ దశ వచ్చేసరికి పరిపక్వత దశ, సమగ్రత. ఇంకా 60 సంవత్సరాలు పైపడిన తర్వాత ఇంకా వాళ్ళ జీవితంలో అన్ని రకాలు చూస్తుంటారు కాబట్టి వాళ్ళు ఒక పరిపూర్ణ పరిపక్వ దశను చేరుకుంటారు, సమగ్రత. ఇప్పుడు వాళ్ళకి చిత్తశుద్ధి అనేది వస్తుంది. ఇంతకాలం వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి చేసినటువంటివన్నీ కూడా వాళ్ళు ఒప్పు చేయని, తప్పు చేయని, ఎలా అన్నా ఉండని, తర్వాత వాళ్ళకి 60 సంవత్సరాలు పైపడిన తర్వాత చిత్తశుద్ధి అనేది వాళ్ళకి చేసే పని మీద బాగా నమ్మకం, ఇది మనం బాగా చేస్తున్నామా లేదా అనే ఒక ఇది వాళ్ళకి ఏర్పడుతుంది. ఆ చిత్తశుద్ధితో పనిచేయడం. అలాగే నిరాశ, కొంత వయసు పైబడిన తర్వాత ఎవరిలో అయినా నిరాశ అనేది కలుగుతుంది. ఎందుకంటే అప్పుడు ఏమీ చేయలేరు కాబట్టి ఆ నిరాశ అనేది వ్యక్తం చేస్తూ ఉండే క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటారు, సాంఘికంగా, మనోసాంఘికంగా కూడా. అప్పుడు ఏంటంటే సూక్ష్మ బుద్ధి అనేది వాళ్ళ యొక్క లక్షణము, గుణం అనేది ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, మనకి ఏపీ టెట్లో సైకాలజీకి సంబంధించి ఏ క్వశ్చన్ ఎక్కడ అడుగుతారో తెలియదు కాబట్టి వీటిని కనుక మనము బాగా చదువుకుని ఉంటే
ఏ క్వశ్చన్ ఎలా అడిగినా ఈ యొక్క ఎరిక్సన్ అనే మనోసాంఘిక వికాస సిద్ధాంతం ఈ యొక్క టేబుల్ని బట్టి పడితే మనకి అన్నీ అర్థమవుతాయి అన్నమాట. ఈయన యొక్క సిద్ధాంతం దాంట్లో ఇది మీకు అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి అనుకుంటున్నాను. ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్.